మీ ఫస్ట్ కార్ కొనాలనుకుంటున్నారా? అలా అయితే ఫస్ట్ మీరు ఆన్సర్ చేయాల్సిన క్వెషన్ ఏంటంటే, మీ యూసేజ్ ఎలా ఉండబోతుంది? యూసేజ్ అంటే మీరు మీ కార్‌ని రోజు ఆఫీస్‌కి పట్టుకెళ్తారా? లేకపోతే మీ ఫ్యామిలీతో తిరగడానికి ఎక్కువ యూజ్ చేస్తారా? లేకపోతే హైవేస్ మీద ఎక్కువ డ్రైవ్ చేస్తారా? లేకపోతే టూర్స్ అండ్ ట్రిప్స్ వెళ్ళడానికి యూజ్ చేస్తారా? అదేంటి బాస్ అన్నిటికీ వాడతాం కదా! అని మీరు అనొచ్చు. సో, 80% ఆఫ్ ద టైమ్ మీ కార్‌ని దేనికోసం యూజ్ చేస్తారు అనేదానికి ఆన్సర్ ఇవ్వండి. దాన్ని బట్టి మీకు చాలా క్లారిటీ వస్తుందనమాట. ఎందుకంటే లెట్ అస్ సే మీ 80% ఆఫ్ ద టైమ్ మీ కార్‌ని మీ ఆఫీస్‌కి వెళ్ళడానికి అంటే హైదరాబాద్ లాంటి సిటీలో ఆఫీస్‌కి వెళ్ళడానికి యూజ్ చేస్తుంటే ట్రాఫిక్‌లో డ్రైవ్ చేస్తారనుకుంటే, ట్రాఫిక్‌లో అంటే మేబీ ఆటోమేటిక్ కార్ ఇంపార్టెంట్. కొంచెం చిన్న కార్ అయితే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. సో, ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా క్రూషియల్. లేకపోతే ఎలక్ట్రిక్ కార్ వైపు కూడా వెళ్ళొచ్చు. సో, ఇలాగా మల్టిపుల్ థింగ్స్ మనకి డైరెక్షన్ ఇస్తుందనమాట. సో, అందుకు ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. 80% ఆఫ్ ద టైమ్ మీ కార్‌ని దేనికోసం యూజ్ చేస్తారు అని దానికి ఆన్సర్ ఇవ్వండి. అండ్ మీ ఫస్ట్ టైమ్ కార్ కొనాలనుకుంటే గనక ఇలాంటివి ఒక 15 స్టెప్స్ ఉన్నాయన్నమాట. 15 పాయింట్ చెక్ లిస్ట్ ఉంది. దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్పాను లాంగ్ ఫార్మ్ వీడియోలో. ఈ వీడియో మీరు చూడొచ్చు.